హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ మావుల్లమ్మ భీమవరం రుచులు. ఈరోజు నేను మీకు చేసి చూపించబోయే రెసిపీ అటుకుల పొంగల్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అటుకులు, బెల్లం, ఇలాచీ పౌడర్, డ్రై ఫ్రూట్స్, ఇంకా కొబ్బరి. ముందుగా మనం అటుకుల్ని బాగా శుభ్రం చేసుకొని కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్లో ఒక స్పూన్ నెయ్యి వేసి అది మెల్ట్ అయిన తర్వాత బాదం, జీడిపప్పు, ఇంకా కిస్మిస్ వేసి బాగా వేయించుకోవాలి. చూసారు కదండి, ఇలా ఈ కలర్ వచ్చిన తర్వాత బాగా వేగాక మనం వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొబ్బరి వేసి వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి, కొబ్బరి మాడకుండా ఉంటుంది. బాగా కలుపుతూ వేయించుకోండి. ఇప్పుడు బాగా వేగిన తర్వాత మనం ఇందులో జాగరి బెల్లం వేద్దాం. కుందు బెల్లం ఉంటుంది కదా, చాలా బాగుంటుంది వేస్తే. ఇది మనకి అటుకులు ఉన్న క్వాంటిటీకి హాఫ్ క్వాంటిటీ మనం బెల్లం వేసుకోవచ్చు. కొంచెం మనం ఆ బెల్లం కరగడం కోసం కొంచెం వాటర్ వేసుకుందాం. ఇప్పుడు అది మనం బాగా మిక్స్ చేసుకుందాం. బాగా మిక్స్ చేసుకోండి. మనకి బెల్లం అనేది మెల్ట్ అయితే చాలు. చూసారు కదా, మెల్ట్ అయ్యే స్టేజ్లోకి వస్తుంది, కొంచెం మెల్ట్ అవుతుంది. ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ అది మెల్ట్ అయ్యే వరకు కలుపుకోవాలి. కొంచెం బాయిల్ అవ్వనివ్వండి, మరుగుతూ ఉండాలి. ఇప్పుడు మనం ఇందులో ఇలాచీ పౌడర్ వేసుకుని మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు బెల్లం బాగా మెల్ట్ అయింది కదా, ఇప్పుడు ఇందులో మనం ముందుగా కడిగి పెట్టుకున్న అటుకులను వేసుకుని మిక్స్ చేసుకుందాం. మొత్తం అటుకులన్నీ వేసేసి మిక్స్ చేసుకోండి. బాగా కలుపుకోండి. ఇప్పుడు మనం ఫైనల్గా డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాం కదా, అవి డ్రై ఫ్రూట్స్ని వేసి మిక్స్ చేసుకోండి. అంతేనండి, డిష్ అవుట్ చేసేసుకోవడమే. ఇప్పుడు మనం పైనుంచి కొంచెం కొబ్బరిని స్ప్రింకిల్ చేసి పైన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే అంతేనండి, అటుకుల పొంగల్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.